తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం వైజాగ్ నుండి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఫిలిం నగర్ లిఖిత లైవ్ లో ఉన్నారు. ముందుగా దుర్గా ప్రసాద్ ని తీసుకుందాం. చెప్పండి దుర్గా ప్రసాద్. దక్షిణ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రంలో ప్రముఖమైనది సింహాచలంలోని పుణ్యక్షేత్రం. సింహాచలంలో ఈరోజు వైకుంఠ నారాయణుడు అవతారంలోని స్వామివారు దర్శనమిస్తున్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఈ యొక్క వివరాలు మనకి విశేషాలు తెలియజేసేందుకు సింహాచలం స్థానాచార్యులు రాజగోపాలాచారి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ తెల్లవారుజాము నుంచి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? స్వామివారి సన్నిధానంలో రాత్రి 1 గంట నుంచి సుప్రభాతం అయిన తర్వాత ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి ఆరాధనం, సేవాకాలం, అమ్మవారి తిరువీధి ఉత్సవం అయిన తర్వాత మహానివేదనం అయిన తర్వాత స్వామివారి వైకుంఠనారాయణుల అలంకారంతో ఉభయ దేవేరులతో కూడి శేషవాహనం పైన పేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేశారు. ఆస్థాన మండపంలో ఉపచార సమర్పణం అయిన తర్వాత మంగళ నీరాజనం జరిపించి ఆలయం ఉత్తర గోపురంలో ఆనువంశిక ధర్మకర్తలైనటువంటి రాజావారి దర్శనమైనది. అదైన తర్వాత స్వామివారు చతుర్గమనంతో ఉత్తర రాజగోపురంలోకి వేయించేశారు. ఆ ఉత్తర రాజగోపురంలో స్వామివారిని సామాన్య భక్తులందరూ అశేషమైనటువంటి జనవాహిని దర్శించడానికి అనువుగా వేదికను ఏర్పాటు చేసి అక్కడ స్వామివారిని వేయించేపు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని సేవించినందువలన 33 కోట్ల దేవతలు వైకుంఠలోకంలో ఏ రకమైనటువంటి ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని పొందాలి అని సాధారణమైనటువంటి వైష్ణవాలయాలన్నింటిలోనూ సాధారణమైనటువంటి సన్నివేశం ఇది. అంచేత ఈనాటి ఉత్తర ద్వారంలో సేవించుకున్నటువంటి భక్తులు వైకుంఠలోకంలో ఉండేటువంటి స్వామిని సేవించేటువంటి భాగ్యానికి నోచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టత ఏంటంటారు? ఉత్తర ద్వారంలో స్వామిని 33 కోట్ల దేవతలు ఆ రాక్షసుల యొక్క బాధల్ని నుంచి మమ్మల్ని విముక్తులు చేయమని ప్రార్థిస్తే వారి ప్రార్థన మేరకు స్వామి ఆనాడు ధనుస్సు ఏకాదశి నాడు వైకుంఠ ద్వార లోకంలో ఉండేటువంటి వైకుంఠ ద్వారంలో అంటే ఉత్తర ద్వారంలో వాళ్ళకి దర్శనాన్ని ఒసగెట్ట. ఆ ఒసగినందువలన వారందరూ ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని సేవించారు కనుక వారికి ఏ రకమైనటువంటి ఇక్కట్లు లేకుండా రాక్షస బాధలన్నీ తొలగిపోయి స్వామి యొక్క నిత్య కైంకర్యం లభించిందిట. ఆ సన్నివేశాన్ని భావనం చేసుకుని అన్ని వైష్ణవాలయాలలోనూ ఆ సన్నివేశాన్ని ఒక ఉత్సవంగా జరపడం ఆనవాయితీ అనమాట. మొత్తం మీద ఈ యొక్క సింహాచలం పుణ్యక్షేత్రంలో భక్తులు మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. దాదాపుగా ఈ రోజు 60,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి ఇప్పటికే దేవస్థానం అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఆ విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు. మనం చూడవచ్చు, మొత్తం సింహాచలం క్షేత్రంలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు దాదాపుగా 400 మంది ఇక్కడ బందోబస్తు ఉంటూ మొత్తం గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దేవస్థానంలోని ప్రధాన ఆలయంలో భక్తులకి 4 కేటగిరీల్లోని మొత్తం 4 విభాగాలు పెట్టారు. ఒకటి సాధారణ భక్తులు, మరొకటి 100 రూపాయలు, ఇంకా 300, ఇంకా 500 రూపాయలు కూడా శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భక్తులకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏ విధంగా ఉంటుందన్నది దానిపై ఇక్కడ పోలీసు అధికారులతో మనం తెలుసు. అయితే ఈ పోలీసు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాదాపు 400 మందిని ఇక్కడ బందోబస్తు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాను. ఈ యొక్క దర్శనాలు కూడా చాలా సజావుగా జరిగే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ దర్శనాలు పూర్తి చేసుకుని అంటే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని అదేవిధంగా మళ్ళీ మూల విరాట్ని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గం ఇదంతా కూడా. ఇక్కడ బయటకు వచ్చింది ఇక్కడ స్వామివారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదంటే చక్కెర పొంగలి, పులిహోర ఇవన్నీ స్వామివారికి విశేషమైన రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మాత్రం ఈ సింహాచలం క్షేత్రంలోని దాదాపుగా తెల్లవారుజాముని 5 గంటలకి సాధారణ భక్తులకి, వీఐపీలకి దర్శన భాగ్యం కల్పించారు. ఈ రోజు 11:30 వరకు కూడా ఈ దర్శనం కూడా కొనసాగుతుంది. దాదాపు 6 గంటల సేపు దర్శనాలు చేసుకునే విధంగా చేశారు. ఏకకాలంలో క్యూ లైన్లో 3,000 మంది భక్తులు నుంచి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా కొండ దిగువ బాగానే కార్లన్నీ కూడా నిలిపివేసి భక్తుల్ని బస్సుల్లో కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. ఇదే మరికొన్ని గంటల్లోని ఒక ఉత్తర ద్వార దర్శనం ఒక సమయం కూడా ముగిసిపోతున్న నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున సింహాచలం క్షేత్రానికి తరలి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లు కూడా సజావుగా మొత్తం అన్ని కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.